హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజటి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. జేడి టోనీ యువరాజ్లకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఆ యోగేంద్రకి ఏదైనా అయితే మీరు ఉండరు, మీ జిమ్ ఉండదు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఇక అభిమన్యు చెప్పిన ఇన్ఫర్మేషన్ గురించి ఎంక్వైరీ చేయడానికి వెళ్ళిపోతారు జేడీకేడి. ఇక అభిమన్యు ఇలా అంటుంటాడు తన ఫ్రెండ్తో, ఈ చిన్న చిన్న చేపలని పట్టిన తర్వాత మీనన్ని కూడా ఆ జేడి పట్టేస్తుంది. అప్పుడే కదా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మనకు పోలీస్ ఇన్ఫార్మర్గా గౌరవం తగ్గేది అని అభిమన్యు అంటూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా మెల్లిగా మీనన్ పైనుండి కిందికి దిగి వస్తూ ఉంటాడు. ఇక ఏంట్రా ఏం మాట్లాడుకుంటున్నారు అని మీనన్ అభిని అడుగుతుండగా అదేం లేదన్నా అని అభి అంటూ ఉంటాడు. ఇక 100 కోట్ల విలువైన మాల్ అక్కడుంది, మా గ్యాంగ్ అంతా అక్కడే ఉంది, మీరిద్దరేం చేస్తున్నారు అని అడుగుతుండగా అలాంటిదేం లేదన్నా అని అభిమన్యు అంటూ ఉంటాడు. నిజం చెప్పండి అని అంటూ గన్ని తీసి అటు ఇటు తిప్పుతూ ఎవరు నిజం చెప్తారో వాళ్ళను వదిలిపెడతా అని అనగానే అభిమన్యు ఫ్రెండ్ ఇలా అంటుంటాడు, నేను నిజం చెప్పేస్తానన్నా ఆ మాల్ని సిటీలోకి చెక్కింగ్స్ లేకుండా ఎలా తీసుకెళ్లాలో మేమిద్దరం మాట్లాడుకుంటున్నామన్నా అంతే అని అతడు మ్యాటర్ని డైవర్ట్ చేస్తూ ఉంటాడు. ఎలా తీసుకెళ్ళాలరా అని అడుగుతూ ఉంటాడు మీనన్. అప్పుడు వరంగల్ మీద నుంచి ఉప్పల్ రోడ్డు మీదుగా సిటీలోకి ఈజీగా తీసుకెళ్ళచ్చన్నా, అందులో ట్రాఫిక్ కూడా ఉండదు కాబట్టి పెద్ద చెక్కింగ్స్ ఉండవు కాబట్టి మనకు సేఫ్ అన్నా అని అంటూ ఉండగా ఇక ఒక్క నిమిషం ఆలోచించి ఫోన్ ఇవ్వరా అని అడుగుతుంటాడు అభిని మీనన్. ఇక భయపడుతూనే అభి ఫోన్ ఇస్తాడు. ఒక్క నిమిషం తర్వాత ఆ ఫోన్ అంతా చెక్ చేసి మళ్ళీ అభికి ఇచ్చేస్తాడు. అక్కడ జరిగింది ఏంటంటే మీనన్ వస్తున్న రాకని గమనించి తను జేడీకి మాట్లాడిన కాల్ని డిలీట్ చేసేస్తాడు. ఇక అప్పుడే నర్సింగ్ అక్కడికి వస్తూ ఉండగా ఏమైందన్నా అని అడుగుతుంటాడు మీనన్ని. ఏం లేదు, మాల్ ఏ రూట్లో తీసుకెళ్లాలో మన వాళ్ళు నాకు చెప్తున్నారు అని అంటుండగా ఇన్నాళ్ళుగా ఈ రూట్లో ఉన్నాను, నాకు తెలీదా అని అంటూ ఇంతకీ ఏం రూట్ చెప్పారన్నా అని అడుగుతుంటాడు. ఇక ఉప్పల్ మీదుగా తీసుకెళ్తే బెటర్ అంటున్నారా వీళ్ళు అని మీనన్ అంటుండగా లేదన్నా పటాన్ చెరువు మీద నుంచి తీసుకెళ్తే ఎవరికి ఏ అనుమానం రాదు, ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పోలీసులు ఆ ట్రాఫిక్ చెక్ చేయడంతో సరిపోతుంది, మనల్ని ఎవరు పట్టించుకోరన్నా అని నర్సింగ్ అంటుండగా ఇక సరేరా వెళ్ళు అని మీనన్ కూడా అంటుంటాడు. మీరు పొట్లాలే కట్టుకోనరా, మీకు ఇంకా ఆ స్టేజ్ రాలేదు, వెళ్ళండి అనగానే అభిమన్యు అతని ఫ్రెండ్ పైకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక జేడీకేడి ఆలోచిస్తూ ఉంటారు, ఇంకా రూట్ కన్ఫర్మ్ కాలేదు అంటే అభిమన్యు ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నాడా అని జేడి అడుగుతుండగా అలాంటిదేం లేదు, ఇంకా రూట్ కన్ఫర్మ్ కాలేదేమో అని కేడి అంటూ ఉండగానే ఇక జేడి మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది. పటాన్ చెరువు రూట్ మీద నుంచి మీనన్ మాల్ని సిటీలోకి తీసుకెళ్తున్నాడు అని మెసేజ్ రాగానే ఇక జేడి తన టీంని అలర్ట్ చేసి పటాన్ చెరువు దగ్గరికి రమ్మనుంటుంది. ఇక జేడీకేడి అక్కడ కాపు కాసి రమ్య కిరణ్తో పాటు ఇంకా కానిస్టేబుల్స్ అందరూ కలిసి వచ్చిన ప్రతి వెహికల్ని చెక్ చేస్తూ ఉంటారు. ప్రతి వెహికల్ని చెక్ చేయండి, ఫ్రంట్ బ్యాక్ మొత్తం చెక్ చేయండి, వదలకండి అని జేడి అంటుండగా అలాగే చెక్ చేస్తూ ఉంటారు రమ్య కిరణ్. ఇక కేడి విసిగిపోయి ఇలా అంటుంటాడు, జేని 100 కోట్ల మాల్ కాదు కదా, 1 గ్రామ్ మాల్ కూడా దొరకలేదు, అసలు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనంటావా అని కేడి అడుగుతుండగా నాకు తెలిసి ఆ మాల్ని సిటీలోకి ఎంటర్ చేయాలి అనుకునేవాడు మన చుట్టుపక్కల్లోనే ఉండుంటాడు, లేదంటే ఇంకా ఇక్కడికి ప్రమాదాన్ని గుర్తించి రాలేదేమో అని అనుకుంటూ ఉండగానే ఇక అక్కడ ఒక ఆటో వస్తుంది. ఇక జేడీకేడీలను చూసి ఆ ఆటో అక్కడ దూరాన్నే ఆగిపోతుంది. అది గమనిస్తూ ఉంటుంది జేడీ. రమ్యని పిలిచి మన టీంని అలర్ట్ చేయమని ఆ ఆటో వెనక్కి తిరిగి వెళ్ళిపోబోతూ ఉంటే క్యాచ్ చేయమని జేడీ చెప్పగానే ఇక రమ్య టీంని అలర్ట్ చేస్తుంది. కానీ వచ్చిన నర్సింగ్ మాత్రం పదరా ఆ పోలీసుల దగ్గర నుండే వెళ్దాం అని అంటుండగా వద్దన్న జేడీ ఒక్కసారి దొరికితే ఇక జీవితంలో బయటికి
వెళ్ళనివ్వదు అని అంటుండగా ఇప్పుడు మనం తిరిగి వెళ్ళిపోయినా కూడా మనల్ని వెంటాడి కూడా పట్టుకుంటారా అని నర్సింగ్ అంటూ ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ఇక కేడి ఏముందిరా అందులో అని అడుగుతుండగా చికెన్ వేస్టేజ్ అన్న చెరువులో కలపడానికి వెళ్తున్నాం అని ఆ నర్సింగ్ చెప్తూ ఉంటాడు. మరి అయితే దూరాన్నే మమ్మల్ని చూసి ఎందుకు ఆటో ఆపేసావురా అని అడుగుతుండగా నర్సింగ్ పోలీసులంటే ఎవరికి భయం ఉండదు సార్, పోలీసులంటే భయమే కదా, అందుకనే ఒక్క నిమిషం ఆగి మళ్ళీ వచ్చేసాం అని నర్సింగ్ అంటుంటాడు. ఇక జెడి అంతా చెక్ చేయమని రమ్య చెప్తుండగా ఇక కానిస్టేబుల్ రమ్య చూసి ఏం లేదు మేడం చికెన్ వేస్టేజ్ అని చెప్పగానే వెళ్ళిపోమంటుంది జేడి. ఇక చెక్ చేస్తూ ఉండగా మళ్ళీ నర్సింగ్ కిందికి వచ్చి అంతా చికెన్ వేస్టేజే మేడం, చేపల చెరువులో కలపడానికి వెళ్తున్నాం, మీకేదైనా చెరువు ఉంటే చెప్పండి, అందులో కూడా ఫ్రీగా కలిపేస్తాం అని అంటూ ఉండగా ఇక వెళ్ళమంటుంది జేడి. కానీ ఆటో కాస్త ముందుకు వెళ్ళగానే ఆ నర్సింగ్ మాటలని గుర్తుపట్టి ఆపండి ఆటో, వాడు నిజంగా చికెన్ వేస్టేజే తీసుకెళ్తుంటే మనకు దిగొచ్చి చెప్పాల్సిన అవసరం వాడికి లేదు అని జేడి అనగానే కేడి పరుగున వెళ్ళి నర్సింగ్ ఆటోని ఆపేసి నర్సింగ్ తలకి ఇంకా అక్కడున్న ఒక వ్యక్తి తలకి గన్ గురిపెట్టి ఇక అక్కడున్న పరదాని కిందికి లాగేసి అక్కడున్న డ్రమ్స్ని కాటన్స్ని కింద పడేస్తారు. అందులో నుండి 100 కోట్ల విలువ కల మాల్ అంతా కింద పడిపోతుంది. ఇక దాంతో ఆ మాల్ని ఆ మనుషులని అరెస్ట్ చేసేస్తుంది జేడి. ఆ తర్వాత సాధు సార్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు జేడి టీం చాలా విలువ కల మత్తు పదార్థాలని దాన్ని రవాణా చేస్తున్న వ్యక్తులని కూడా అరెస్ట్ చేశారు అని స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఇదెంత ఎలా జరిగింది అని అక్కడున్న రిపోర్ట్స్ అడుగుతూ ఉండగా జేడి ఇలా చెప్తూ ఉంటుంది. దీనికంతటికీ కారణం మీనన్ మత్తు పదార్థాలని సిటీలోకి ఎంటర్ చేయాలి అనుకుంటున్నాడని మాకు ముందే ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానికి తగ్గట్టే మీనన్ అనచురలని ఇంకా మత్తు పదార్థాలని సీజ్ చేశాం అని జేడీ స్టేట్మెంట్ ఇస్తూ ఉండగా కరెక్ట్గా ఆ టైంకే మీరు ఎలా వెళ్ళారు అని మరొక రిపోర్టర్ అడుగుతూ ఉండగా మాకు పైనుండి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి దాని ప్రకారమే మేము ప్రొసీడ్ అయి పట్టుకున్నాం, మీనన్ అనుచరులని కూడా అరెస్ట్ చేశాం అని కేడి చెప్తూ ఉంటాడు. ఇక ఆ లైవ్ టెలికాస్ట్ని మీనన్ కూడా చూసి కోపంగా అక్కడున్న టీవీని బాధేస్తూ ఉంటాడు. ఇక జేడీ టీం పట్టుకోగానే అభిమన్యు తన ఫ్రెండ్ మాత్రం సంతోషపడుతుండగా ఇక మీనన్ కోపంతో దేవాని ఇది ఎలా జరిగింది అని అడుగుతూ ఉంటాడు. ఇక నాకు తెలియదన్నా, అసలు మనలోనే ఎవరైనా ఇన్ఫార్మర్ ఉన్నారేమో అని నాకు డౌట్గా ఉంది అనగానే ఇక మీనన్ అక్కడున్న వేరే రౌడీలని ఇంకా అభిమన్యు దగ్గరికి వచ్చి నువ్వేనారా ఇన్ఫార్మర్ అని అడుగుతుండగా కాదన్నా, నేను ముందే చెప్పాను కదా పటాన్ చెరువు రూట్లో బాగా వెహికల్స్ ఉండవు, చెక్కింగ్స్ కూడా ఉండవని చెప్పానా, ఆ రూట్లో వెళ్ళుంటే అసలు ఈ పరిస్థితే వచ్చుండేది కాదు అని అభిమన్యు తెలివిగా తప్పించుకుంటూ ఉండగా దేవా కూడా అభిమన్యుకి సపోర్ట్ చేస్తుంటాడు. అవునన్నా, వాడు చెప్పేది కూడా కరెక్టే, నర్సింగే చెప్పినా వినకుండా మొండిగా వెళ్ళిపోయాడు అని అనగానే ఇక మీనన్ అభిమన్యు మాటలని నమ్మేసి వెళ్ళిపోమ్మని చెప్పి దేవాకి మన మనుషుల మీద కూడా నిఘా ఉంచమని చెప్పి నాకు ఒక నర్సింగ్ తప్పే కాదు అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు. ఇక జేడి నిన్నొదలను అని మీనన్ అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు ఆ న్యూస్ అంతా కౌశికి కూడా వింటూ ఉంటుంది. అంతే ప్రెస్ మీట్లో జేడి ఇంకొక మ్యాటర్ని కూడా చెప్తూ ఉంటుంది. మీనన్ జిమ్ సెంటర్స్ని టార్గెట్ చేసి ప్రజలందరికీ మత్తు పదార్థాలని అలవాటు చేయాలని చూస్తున్నాడు అన్న న్యూస్ జేడీ చెప్పగా కౌశికి వినేస్తుంది. మన యువరాజ్ ఎక్కడా అని అడుగుతుండగా ఇప్పుడే జిమ్కి వెళ్ళాడమ్మి అని వైజయంతి చెప్తూ ఉంటుంది. ఎందుకు ఆ న్యూస్ వినగానే ఆయన గురించి అడుగుతున్నారు అని నిషి అడుగుతుండగా ఇప్పుడే మీనన్ అలా చేస్తున్నాడని న్యూస్ విన్నాక కూడా ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని కౌశికి అడుగుతుంటుంది. అంటే మీరు అంటున్నదేంటి, మీనన్తో కలిసి మా ఆయన పనిచేస్తున్నాడు అని అంటున్నారా అని నిషి నిలదీస్తుండగా నేను అలా అన్నానా, మంచి చెడు చెప్పడం కూడా తప్పేనా, జాగ్రత్తగా ఉండడం అని చెప్పడం కూడా తప్పేనా అని కౌశికి అంటుంటుంది. ఇక మళ్ళీ సుధాకర్ కూడా వైజయంతిని తిడుతూ ఉంటాడు. జాగ్రత్తగా ఉండమని చెప్పడం కూడా తప్పేనా,
ఒకవేళ ఇటువంటి కేసులో అరెస్ట్ అయితే ఒక వాడే కాదు మన కుటుంబం పరువంతా పోతుంది అని సుధాకర్ అంటూ ఉండగా ఇక కౌశికి మళ్ళీ ఇలా అంటుంటుంది. అదే ఆ జేడి ఆల్రెడీ యువరాజ్పై పగపట్టుంది. ఈ కేసులో నా తమ్ముడు ఎక్కడ ఇరుక్కుంటాడో అని అలా మాట్లాడానంతే అని అంటుండగా, సారీ అమ్మి, నువ్వు ఏదో తప్పుగా మాట్లాడావనుకున్నాను అని అంటుండగా, నీ కోడలికి నీకు బాధ పెట్టడం అలవాటే అని తెలిసి మేమే అలవాటు చేసేసుకున్నాం అంటూ కోపంగా సుధాకర్ కౌశికి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక ధాత్రి ఒక్కతే గార్డెన్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. యువరాజ్కి మీనంతో కలిసి పని చేయాల్సిన అవసరం ఏంటి? డబ్బా, పరుపత అవేవీ లేవు కదా. 10 తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి, మరెందుకు అలా పనిచేస్తున్నాడు మీనంతో అని ధాత్రి ఆలోచిస్తూ ఉండగా కేదార్ అక్కడికి వచ్చి ధాత్రి అని పిలిచినా పట్టించుకోదు. మళ్ళీ కేదార్ లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇక ధాత్రి మూడ్ని సెట్ చేయడానికి కేదార్ ఏం చేయనున్నాడు? మీనన్ నెక్స్ట్ చెప్పేంటి? అభిమన్యు ఏదైనా రిస్క్లో పడనున్నాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.